ఆధిపత్యం కోసం కూటమి, పట్టు సడలకుండా వైసీపీ. ఇది ఏపీలోని మున్సిపాలిటీల్లో జరుగుతున్న టగ్ ఆఫ్ వార్. వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకునే విషయంలో కూటమి పార్టీల నేతలు మంచి మెచ్యూరిటీ గేమ్ ఆడుతూ సత్తా చాటుతున్నారు. అదేమని అడుగుతున్న ఎగ్స్ పార్టీకి నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని బదులిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ఇప్పుడు అదే జరుగుతోంది. పీఠంపై కన్నేసిన కూటమి చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ జనసేనలో చేరగా మరికొందరు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఏదా మున్సిపాలిటీ? ఫర్ మోర్ డీటెయిల్స్, వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు జిల్లా తెనాలిలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎక్కువ శాతం పదవులను కూటమి కైవసం చేసుకుంది. ఆ ఊపుతో ఇప్పుడు తెనాలి మున్సిపాలిటీపై కన్నేసింది. చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ జనసేనలో చేరారు. మరికొందరిని లాగేసుకుంటే మున్సిపల్ పీఠం దక్కుతుందని కూటమి నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తెనాలి మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులున్నాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 32 చోట్ల వైసీపీ గెలిచింది. టీడీపీ 8 స్థానాలను దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత కొందరు తెలుగుదేశం, జేఎస్పీలో చేరారు. మరో 7 కూడా ఈ రెండు పార్టీల్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కౌన్సిల్లో కూటమి బలం 23కు పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా జారుకున్న ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఓట్లు కూటమికి కలిసొస్తాయి. చైర్పర్సన్ పై అవిశ్వాసానికి వైసీపీ కౌన్సిలర్లు సానుకూలంగా ఉండడంతో పీఠాన్ని కైవసం చేసుకోవడం ఎన్డీఏకు పెద్ద సమస్య కాబోదు. ఇక వైసీపీలోని కీలక నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అదే జరిగితే కౌన్సిల్లో కొద్దిమంది మినహా మొత్తం కూటమి చేతుల్లోకి వచ్చినట్టే. అయితే అవిశ్వాసం పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా, లేక కౌన్సిలర్లు చేరికలతోనే మున్సిపాలిటీ కూటమి ఖాతాలో పడుతుందా అన్నది చూడాలి. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఈ కొద్ది కాలానికి చైర్పర్సన్ పీఠం ఎవరి ఖాతాలో ఉంటే ఏంటి? ఎన్నికల ముందు తొందరపాటు వద్దంటూ కూటమి పార్టీలో చర్చ జరుగుతోంది. అవిశ్వాసం పేరుతో అనవసర రచ్చ ఎందుకు అనేది కొందరి వాదన. ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లలో ఎక్కువ మంది టీడీపీ జనసేనలో జాయిన్ అవ్వడంతో పెత్తనమంతా కూటమిదే కదా అని అంటున్నారు. మరోవైపు తెనాలి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కూడా ఆలోచనలో పడినట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చైర్పర్సన్ పీఠం చెరిసగం కింద ఇద్దరికి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాధికకు పీఠం దక్కింది. తనకు తక్కువ కాలమే అవకాశం వచ్చిందని, పదవి వీడబోనని ఈమె చెప్తున్నారని టాక్. అయితే కూటమి మద్దతుంటే తమ పదవి పదిలంగా ఉంటుందన్న ఆలోచనతో వారి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. చైర్పర్సన్ రాధిక కుటుంబం టీడీపీ లేదా జనసేనలో చేరితే పదవి ఉంటుందన్న హామీ నేతల నుంచి రావాల్సింది. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.